దేశ రాజకీయాల్లో మరో కీలక మార్పుకు రంగం సిద్ధమవుతోందా? కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి వరుసగా మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా చర్చకు వస్తున్న డీలిమిటేషన్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవల వెలువడిన పలు నివేదికలు, కేంద్ర ప్రభుత్వానికి సమీప వర్గాల నుంచి వస్తున్న సంకేతాలు చూస్తే 2029 ఎన్నికలకు ముందే దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అయితే కొత్త ప్రతిపాదనల ప్రకారం ఈ సంఖ్య 800కు పైగా వెళ్లే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. కొన్ని నివేదికలు 816 నుంచి 824 స్థానాల వరకు పెరిగే అవకాశాన్ని ప్రస్తావిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఈ మార్పులు అత్యంత ప్రభావం చూపే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి. ముందుగా తెలంగాణ గురించి మాట్లాడితే ప్రస్తుతం తెలంగాణకు 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ప్రతిపాదిత డీలిమిటేషన్ తర్వాత ఈ సంఖ్య 26 లేదా 27 స్థానాలకు పెరిగే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. అంటే దాదాపు 9 నుంచి 10 కొత్త పార్లమెంటు నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో జనాభా పెరుగుదల కారణంగా కొత్త నియోజకవర్గాలు రావచ్చని అంచనాలు ఉన్నాయి. అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలు 179 నుంచి 182 వరకు పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అంటే తెలంగాణలో మరో 60కి పైగా కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని పరిశీలిస్తే ప్రస్తుతం 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత ఈ సంఖ్య 37, 38 లేదా 39 వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే దాదాపు 13 నుంచి 14 కొత్త ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్కు రావచ్చు. ముఖ్యంగా అమరావతి, రాయలసీమ ప్రాంతాల్లో కొత్త పార్లమెంటు నియోజకవర్గాల ఏర్పాటు గురించి ఇప్పటికే చర్చ మొదలైంది. అసెంబ్లీ స్థానాల పరంగా చూస్తే ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలు 262 నుంచి 263 వరకు పెరిగే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. అంటే దాదాపు 88 కొత్త అసెంబ్లీ స్థానాలు ఆంధ్రప్రదేశ్కు అదనంగా లభించే అవకాశం ఉంది. ఈ మార్పులు కేవలం సంఖ్యల పెరుగుదల మాత్రమే కాదు, రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే పరిణామాలు కూడా కావచ్చు. కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే కొత్త నాయకత్వానికి అవకాశం వస్తుంది. పార్టీల బలాబలాలు మారవచ్చు. ప్రస్తుతం బలంగా ఉన్న ప్రాంతాలు విభజన చెందవచ్చు. కొత్త సామాజిక, రాజకీయ సమీకరణాలు ఏర్పడవచ్చు. మరోవైపు బీజేపీకి మద్దతు ఇస్తున్న ప్రాంతీయ పార్టీల సంఖ్య పెరుగుతున్న తరుణంలో పార్లమెంటులో రాజ్యాంగ సవరణలకు అవసరమైన బలం కూడగట్టే ప్రయత్నాలు వేగవంతమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో డీలిమిటేషన్ ప్రక్రియకు మరింత ఊతం లభించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం చర్చలో ఉన్న ఈ సంఖ్యలు అధికారికంగా తుది నిర్ణయాలు కావు. కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్, డీలిమిటేషన్ కమిషన్ తీసుకునే నిర్ణయాల ఆధారంగా తుది సంఖ్యలు మారే అవకాశం ఉంది. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు గణనీయంగా పెరగడం దాదాపు ఖాయమనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. మొత్తానికి డీలిమిటేషన్ అమల్లోకి వస్తే తెలంగాణలో 17 నుంచి 26 నుంచి 27 ఎంపీ స్థానాలు, 119 నుంచి 179 నుంచి 182 అసెంబ్లీ స్థానాలు, ఆంధ్రప్రదేశ్లో 25 నుంచి 38 నుంచి 39 ఎంపీ స్థానాలు, 175 నుంచి 262 నుంచి 263 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఇది తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద పునర్విభజనగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.